हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఉత్తంక అనే ఋషుల గాథను మనం వింటూ ఉన్నాం. వైదాచార్యుల ఆదేశానికి అనుగుణంగా ఉపాధ్యాయాని తనకు పౌష్యరాజు యొక్క భార్య రాణి, ఆ రాణి ధరించిన కుండలాలను తెచ్చిపెట్టాలని కోరుకోగా 4 రోజుల్లో దాన్ని తెచ్చిపెట్టాలి. అందుకోసం ఉత్తంక తను వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఒక ఎద్దు కనిపించింది. ఎద్దు పైన ఒక మనిషి కనిపించాడు. ఆ గోమయాన్ని గోమూత్రాన్ని త్రాగమని చెప్పాడు. త్రాగిన తరువాత ఆచమనం చేయకుండా తను వెళ్ళాడు. దానివల్ల ఏం జరిగిందంటే రాణి కనిపించలేదు. చూడండి, రాజు కనిపించాడు, రాణి కనిపించలేదు. ఎంత విచిత్రమో గమనించండి. రాజు కనిపించాడు, రాణి కనిపించలేదు. ఎందుకంటే స్త్రీలు పరపురుషులకు దర్శనమివ్వాలంటే ఆ పరపురుషుల్లో ఏ విధమైన అశౌచం, అశుద్ధి, మైల ఉండకూడదు. ఆ మైల తనలో ఉంది కాబట్టి రాణి కనిపించలేదు. ఆ మైలను పరిహరించుకోవాలంటే, ఆ అశుద్ధిని పరిహరించుకోవాలంటే ఏం చేయాలి? ఆచమనం చేయాలని తూర్పుకు కూర్చుని పరిశుద్ధమైన నీటిని తీసుకుని ఆచమనం చేశాడు. చూడండి, ఆచమనం చేయడం వల్ల దేహం పరిశుద్ధమవుతుంది, ఆచమనం చేయడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది అని మనం వింటాం. అందుకనే సంధ్యావందనంలో ఏ కార్యమైనా చేసేటప్పుడు మనం మొట్టమొదట ఆచమనం చేస్తాం. 24 కేశవ నామాలతో, అంటే అందులోనూ 3 నామాలను స్మరిస్తూ భగవంతుని ఆ గుణగణాలను స్మరిస్తూ ఆచమనం చేస్తాం. ఆ తరువాత ఆయా అవయవాలను స్పృశిస్తూ మన దేహం మొత్తం పవిత్రమయ్యేలా మనం చేసుకుంటాం. ఇలా దేహానికి పావిత్ర్యాన్ని సంపాదించి పెట్టేదే ఆచమనం అనే ప్రక్రియ. ఏదో దాహం కలిగింది, దప్పిక వల్ల నీళ్లను త్రాగడమని కాదు. కనుక నీళ్లను ఎంత వేసుకోవాలి దానికి కూడా ఒక పరిమాణం ఉంది. అంతే నీళ్లుండాలి, అంతకన్నా ఎక్కువ తక్కువ ఉండకూడదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా భాగవతం మొదట ఆ విషయాన్ని గురించి ఉపదేశించారు. తరువాత ఆచమనం చేసి వెళ్ళగా రాణి కనబడింది. కుండలాలను వేడాడు. చాలా సంతోషంగా ఆ కుండలాలను తీసి ఆ బ్రాహ్మణుని చేతిలో పెట్టింది ఆ తల్లి. ఎంత అద్భుతమైన మనసో ఆ తల్లిది గమనించండి, ఆ మాతది గమనించండి.
ఇచ్చిన తరువాత హెచ్చరించింది, స్వామి ఈ కుండలాలపైన ఈ ఆభరణాలపైన తక్షకుడు కన్నేశాడు, కనుక జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. బ్రాహ్మణునికి ఏదో కాస్త అనిపించిందేమో, ఆహా నా చేతిలోంచి తను తీసుకుని వెళతాడా, అంత శక్తి తనకుందా అనుకున్నాడేమో. మరి సరే దాన్ని నేను చూసుకుంటాను అని తనన్నాడు. కుండలే తక్షకో నాగరాజ సుభృశం ప్రార్థయ తప్రమత్తో నేతుమర్హసీతి సయేవ ముక్తస్తాం క్షత్రియాం ప్రత్యువాచ భవతి సునిర్వృత్తా భవతో నమాం శక్తస్తక్షకో నాగరాజో ధర్షయితుమితి. అలాగే అన్నాడు, తక్షకుడైనా నాగరాజైనా నన్ను తిరస్కరించే సామర్థ్యం వారికి లేదు, నా కనులను కప్పి ఈ కుండలాలను తీసుకుని వెళ్ళే సామర్థ్యం వారికి లేదు అని తను చెప్పుకున్నాడు. అదేదో కాస్త అహంకారం తనలో కలిగిందేమో, అలా అన్నాడు. సరే అని రాణికి స్వస్తి చెప్పి ఆశీర్వదించి తను మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు, రాజును ఆశీర్వదించాడు, వెళ్ళడానికి తను ప్రారంభించాడు. ఆ సందర్భంలో రాజుకు ఏదో గుర్తుకొచ్చింది. స్వామి ఒక్క క్షణం అన్నాడు. ఏంటి? భగవంశ్చరేణ పాత్రమాసాధ్యతే భవాంశ్చ గుణవాన్ అతిథి తదిచ్చే శ్రాద్ధం కర్తుం క్రియతాం క్షణ ఇతి. మీలాంటి వారు సత్పాత్రులు నాకెప్పుడు దొరుకుతారని ఈరోజు అనాయాసంగా మీరు వచ్చారు. గుణవంతులు మీరు. ఆ ఉత్తంక ఋషిలోని గుణాలేంటో రాజు కనిపెట్టాడు. కనుక మీరు గుణవంతులు, కనుక ఈరోజు మీరిక్కడ ఉండాలి, నేను శ్రాద్ధం చేస్తాను, ఆ శ్రాద్ధాన్ని స్వీకరించి మీరు వెళ్ళాలి అని కోరగా, ఇక శ్రాద్ధానికి వినాకారణంగా లేదు అని చెప్పకూడదు. ఏదో వాళ్ళు అశుద్ధిగా చేస్తూ ఉంటే, అశుద్ధమైన వస్తువులను వారు తెచ్చింటే లేదు అని చెప్పాలే తప్ప, లేదా తాను ఆ వ్యక్తి శ్రాద్ధ భోజనం చేయను అనే సంకల్పం తనదుంటే లేదు రాను అని చెప్పాలే తప్ప సామాన్యంగా శ్రాద్ధానికి లేదు అని అనకూడదు. గమనించాలి, యజమాని అశుద్ధంగా తను చేస్తూ ఉంటే, వంట మడితో లేకపోతే, వంట వాళ్ళు మడితో చెయ్యరనే నిర్ధారం తనకుంటే రాను అని చెప్పొచ్చు. కానీ ఆ ఏ దోషాలు లేనప్పుడు, కర్తృలో దోషాలు లేనప్పుడు, ఎవరి గురించి తను శ్రాద్ధం చేస్తూ ఉన్నాడో తనలో కూడా ఏ తప్పులు లేనప్పుడు శ్రాద్ధానికి నేను రాను అని నిరాకరించకూడదు, ఆ నిమంత్రణాన్ని నిరాకరించకూడదు. మరో చిన్న విషయం ఇక్కడ, శ్రాద్ధానికి మనం బ్రాహ్మణుల్ని పిలుస్తామే, ఆ పిలవడాన్ని ఏమంటారు? నిమంత్రణం అని అంటారు. దాన్ని ఆమంత్రణ అని పిలవకూడదు. వివాహానికి లేక ఉపనయనానికి ఇలాంటి సంస్కారాలను చేసేటప్పుడు, అలాగే శుభమైన పనులను సత్కార్యాలను చేసేటప్పుడు మనం ఏం పిలుస్తామో పిలుపు ఏదైతే ఉంటుందో ఆ పిలుపును ఆమంత్రణం అని అనాలి. శ్రాద్ధం కోసం ఏ పిలుపు ఉంటుందో దాన్ని నిమంత్రణం అనాలి. దీన్ని గుర్తుంచుకోవాలి. వ్యాకరణంలో దీని గురించి చాలా చక్కగా చర్చింపబడింది. కనుక దాన్ని ఇదేదో బాగుందే అని వివాహం కోసం వెళ్ళి ఆ పత్రికలపైన నిమంత్రణ అని వ్రాయకూడదు. కొన్ని చోట్ల నేను అలా చూశాను కనుక నేను చెబుతూ ఉన్నాను. ఆహ్వాన పత్రిక, పెళ్ళి కోసం ఆహ్వాన పత్రికను చేశారు. ఆ ఆమంత్రణ పత్రిక పైన నిమంత్రణ పత్రిక అని వ్రాశారు. అలా వ్రాయకూడదు. ఎందుకంటే శ్రాద్ధం కోసం సీమితమైన పిలుపు ఏదైతే ఉందో దాన్ని నిమంత్రణం అని పిలవాలి. మిగతా వివాహం కోసం, ఉపనయనం కోసం, శుభకార్యాల కోసం పిలుస్తూ ఉంటే దాన్ని ఆమంత్రణ అనాలి. ఈ వివేకం మాలో ఉండాలి. ఆ రాజు ఉత్తంకుణ్ణి అలా పిలవగా సరే అన్నాడు ఉత్తంకుడు. కానీ శీఘ్రంగా నేను వెళ్ళాలి, అంతా శీఘ్రంగా జరగాలన్నప్పుడు రాజు కూడా సిద్ధమయ్యాడు. భోజనానికి తను కూర్చున్నాడు. భోజనానికి అన్నం వడ్డించారు. అన్నం వడ్డించగా తను పరిశేచనం చేయాలి. చేతితో గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆ అన్నాన్ని అభిమంత్రణ చేయాలి. అభిమంత్రణ చేస్తూ ఉన్న సందర్భంలో తను ఆ అన్నంలో ఒక వెంట్రుకను గమనించాడు. వెంట్రుక ఉంది, తీశాడు చేతితో. వెంట్రుక ఉన్న అన్నం ఏదైతే ఉందో దాన్ని తినకూడదు. కనుక తనకు కోపం వచ్చింది. అలాగే ఆ అన్నాన్ని తను ముట్టాలి, అన్నాన్ని స్పర్శ చేయాలి.
ఎలా అన్నం ఉండాలంటే అందులోనూ శ్రాద్ధంలో వేడివేడిగా ఉండాలి. ఆ వేడి పొగ పైకి వస్తూ ఉండాలి. అంత వేడిగా ఆహారం ఉండాలట శ్రాద్ధములో. అది శ్రాద్ధ నియమం. కానీ అదే పళ్ళ రసం వేడిగా ఉండకూడదు. దాన్ని కూడా శ్రాద్ధ నియమాలలో చెప్పారు. అన్నీ వేడిగా ఉండాలని, పళ్ళ రసాన్ని కూడా వేడి చేయాలని కాదు. పళ్ళ రసం అలాగే ఉండాలి. వేడి చేస్తే అది నిషిద్ధం. పళ్ళ రసం చూడండి, ఆ పళ్ళ రసాన్ని వేడి చేసి మనం మరో ఆహారాన్ని తయారు చేసుకుంటాం. కానీ పళ్ళ రసాన్ని వేడి చేయకూడదు, అది నిషిద్ధం, శాస్త్రంలో చెప్పబడింది. కనుక పళ్ళ రసం చల్లగానే ఉండాలి. మిగిలిన ఆహార పదార్థాలన్నీ కూడా వేడివేడిగా ఉండాలి. యావదన్నం భవత్యుష్ణం, ఎంత వేడిగా ఉంటుందో పితృదేవతలకు అంత ఆనందం కలుగుతుందట. యావదష్ణంతి వాగ్యతాహ, మాటలాడకుండా ఆ శ్రాద్ధ భోజనం చేయాలట. అసలు భోజనం చేసేదే మాట్లాడకుండా చేయాలి. అందులోనూ శ్రాద్ధ నియమం ఇది. సరే, వేడిగా అన్నం ఉండాలి. కానీ తను చేతితో తాకి చూశాడు, చల్లగా అన్నం ఉంది. ఆ రెండు దోషాలు అన్నంలో తను గమనించాడు. గమనించి తనకు కాస్త కోపం వచ్చింది. కోపం వచ్చి తను అన్నాడు, అథ ఉత్తంకః సకేశం శీతమన్నం దృష్ట్వా అశుచ్యేతదితి మత్వా తం పౌష్యమువాచ యస్మాన్మే అశుచ్యన్యం దదాసి తస్మాదందో భవిష్యసీసి. ఆ వెంట్రుక అన్నంలో ఉంది, అన్నం చల్లగా ఉంది. ఆ రెండు దోషాలను గమనించి ఆ ఉత్తంకుడు అన్నాడు, ఏంటి ఇది పౌష్యరాజా? అన్నాన్ని వడ్డించేటప్పుడు అన్నం గుణవంతమైనదా నిషిద్ధమైనదా గమనించాలి కదా. నువ్వు గమనించలేదు. ఆ కళ్ళు నీకు లేవు కాబట్టి నువ్వు అంధుడవ్వాలి, కళ్ళు నీకు కనిపించకుండా పోవాలి అని తను శపించాడు. పౌషుడు కూడా చాలా గొప్పవాడు, తను మహానుభావుడు. తనన్నాడు, శుద్ధమైన అన్నాన్ని అశుద్ధం అని మీరంటూ ఉన్నారు కాబట్టి నీకు కొడుకులే కలగరు, సంతానమే మీకు కలగదు అని రాజు శపించాడు. చూడండి, అన్నాన్ని దూషిస్తే, అన్నాన్ని నిందిస్తే, విహితమైన అన్నాన్ని నిందిస్తే ఏం జరుగుతుందో చూడండి. సంతానం కలగదు. కనుక అన్నం న నింద్యాత్. అన్నం అంటే ప్రధానమైన అన్నం భగవంతుడు. ఆ భగవంతుణ్ణి ఏ కారణం చేతనూ నిందించకూడదు. ఈ అన్నం వ్యావహారికమైన అన్నం, దేన్ని మనం తింటామో, దేనివల్ల మనకు బలం కలుగుతుందో, ఉత్సాహం కలుగుతుందో, అలాంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని కూడా మనం దూషించకూడదు, నిందించకూడదు. అలా అన్నాన్ని నిందించినట్లయితే సంతాన లేమితో వారు బాధపడతారు. కానీ అన్నాన్ని స్తుతించాలి. అన్నం యొక్క స్తోత్రం మనం చేయాలి, భగవంతుణ్ణి కూడా స్తుతించాలి. కనుక ఆ పౌష్యరాజు అన్నాడు, అనింద్యమైన విహితమైన అన్నాన్ని మీరు నిందిస్తూ ఉన్నారు కాబట్టి మీకు సంతానం కలగదు అని రాజు కూడా శపించాడు. శపించిన తరువాత బ్రాహ్మణుడు అన్నాడు, అదేంటి, నేను అందులోని దోషాన్ని చెప్పి ఆ దోషానికి అనుగుణంగా నిన్ను శపిస్తే ఆ దోషాన్ని కనుక్కోలేక నువ్వు నన్ను కూడా శపిస్తూ ఉన్నావే, ఇది మంచిదా? సరే చూడమన్నాడు. అన్నంలో వెంట్రుక ఉందా లేదా చూడమన్నాడు. అన్నాన్ని ముట్టి చూడమన్నాడు. చల్లగా ఉందా వేడిగా ఉందా ముట్టి చూడమన్నాడు. రాజు అలాగే చూశాడు. అవును, వెంట్రుక ఉంది, అలాగే చల్లగా ఉంది. దాన్ని తప్పించుకున్నాడు. ఏమని చెప్పి, లేదు, ఆ వడ్డించే స్త్రీ కేశాలను, వెంట్రుకలను అలాగే విడిచి తను వడ్డిస్తూ ఉంది కాబట్టి తన వెంట్రుక అందులో పడింది, తెలియకుండా జరిగిన పని. సరే, కానీ చల్లగా ఉండడం ఎందుకు? దాన్ని గమనించాలి కదా యజమాని. చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రాద్ధం చేసేటప్పుడు. వేడివేడిగా అన్నం ఉండాలి. ఇవన్నీ ఆ బ్రాహ్మణులను సాక్షాత్తుగా కూర్చోబెడతాం కదా, అక్కడ ప్రధానమైన నియమాలు ఇవి. అంటే భూరి భోజనం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించకూడదు, అప్పుడు చల్లగా ఉంటే పర్వాలేదు అని కాదు. ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు వడ్డించేటప్పుడు అన్నం వేడిగానే ఉండాలి. ఆ నియమాన్ని మనం తెలుసుకోవాలి. తరువాత ఆ రాజు అన్నాడు, సరే, నాలో తప్పుంది, తెలియక తప్పు జరిగింది, కనుక కనికరించాలి మీరు అని ప్రార్థించగా బ్రాహ్మణుడు శుతిమెత్తని మనసు తనది, మృదువైన మనసు తనది. కనుక ఆ శాపానికి ఒక నియమాన్ని తను విధించాడు. నమృషాబ్రవీమ భూత్వా త్వమంధో నాచిరాదనందో భవిష్యసీతి. నా మాటలు అబద్ధం కావు కనుక కొన్ని రోజుల వరకు నువ్వు గుడ్డివాడై ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ నీకు కళ్ళు తిరిగి వస్తాయి అని తను ఆ శాపానికి విరుగుడు తనే చెప్పాడు. బ్రాహ్మణుడు కూడా అడిగాడు, సరే నాలో తప్పు లేదు కదా,
తప్పు లేకుండానే నువ్వు శపించావు కదా, కనుక నీ శాపాన్ని కూడా నువ్వు ఉపసంహరించుకోవాలని చెప్పినప్పుడు రాజంటూ ఉన్నాడు, నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో నిహితస్తీక్ష్ణధార తదుభయమే తద్విపరీతం క్షత్రియస్య వాంగ్నవనీతం హృదయం తీక్ష్ణధారం. బ్రాహ్మణ, ఎందుకనో ఆ శాపాన్ని ఉపసంహరించుకోనే మనస్సు నాకు కలగటం లేదు. ఎందుకంటారా? తనన్నాడు, నవనీతం హృదయం బ్రాహ్మణస్య, బ్రాహ్మణుని మనస్సు వెన్నలాంటిది, మాటలు మాత్రమే తీక్షణంగా ఉంటాయి, మనసు చాలా మృదువైనది. కనుక మీరిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకున్నారు, ఉపసంహరించుకోవాలని మీ మనసు కోరుకుంది. ఎందుకని? మీ మనసు మృదువైనది కాబట్టి. కానీ తద్విపరీతంగా క్షత్రియులకు ఉంటుంది. వారి మాటలు వెన్నలా ఉంటాయి, మనసు మాత్రం కరకుగా ఉంటుంది. కనుక ఎందుకనే నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు, నేను నా శాపాన్ని ఉపసంహరించుకోను అని రాజన్నాడు. అన్న తరువాత బ్రాహ్మణుడు అంటాడు, సరే దుష్టేచ అన్నే నైషమమ శాపో భవిష్యతీతి. నేను చెప్పిన మాట అబద్ధం కాదు కదా, అన్నంలో వెంట్రుక ఉంది, అన్నం చల్లగా ఉంది, ఈ రెండూ ఉన్నాయి కాబట్టి నీ శాపం నాకెలా తట్టుతుంది? అసలు నీ శాపానికి నేనెలా గురి అవుతాను? నాలో తప్పున్నప్పుడు నీ శాపం వల్ల నాకు అనర్థం జరుగుతుంది. ఏ తప్పు లేనప్పుడు ఇచ్చిన శాపాలు కూడా ఫలిస్తాయా? ఫలించవు. అలాంటి శాపానికి బెదరనవసరం లేదు, నేను కూడా బెదరను, నాకే విధమైన భయం లేదు అని చెప్పాడు. భవతా అహం అన్నస్య అశుచిభావమాలక్ష్య ప్రత్యనునీత ప్రాక్షతే విహితం యస్మాదదుష్టమన్నం దూషేతి తస్మాదనపత్యో భవిష్యసీతి దుష్టే చ అన్నేనైష మమ శాపో భవిష్యసీతి. నీ శాపం వల్ల నాకు అసలు ఏ విధమైన అనర్థం లేదన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తను సిద్ధమయ్యాడు. సాధయామస్తావదిత్యుక్త ప్రాతిష్ఠత ఉత్తంకస్తే కుండలే గృహీత్వ. ఆ కుండలాలను స్వీకరించి తను వెళ్ళాడు. అక్కడి నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఎవరో తనను వెంబడిస్తూ ఉన్నట్లు అనిపించింది. ముందు తను నడుస్తూ ఉన్నాడు, వెనుక ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది, తనను వెంబడించే శబ్దం వినిపిస్తూ ఉంది. కాస్త ఒళ్ళు జలధరించింది తనకు. వెనక్కి తిరిగి చూశాడు, క్షణంలో కనిపించాడు, క్షణంలో మాయమయ్యాడు తను. అప్పుడు మరింత తనకు భయం కలిగింది, కాస్త భయం కలిగింది. అయినా కూడా ఆ భయాన్ని సహించుకున్నాడు. భయాన్ని సహించుకుని తను వెళుతూ ఉన్నాడు. నగ్నం క్షపణకమాగచ్చంతం ముహుర్ముహు దృశ్యమానం అదృశ్యమానంచ. ఒకసారి కనిపిస్తూ ఉన్నాడు, మరోసారి తను కనిపించడం లేదు. నగ్న వేషంలో తనున్నాడు, నగ్న వేషంలో క్షపణక వేషంలో తనున్నాడు. క్షపణక అంటే బౌద్ధ సన్యాసి. అలాంటి బౌద్ధ సన్యాసి వేషంలో తనున్నాడు. కాస్త కనిపిస్తూ ఉన్నాడు, కనిపించడం లేదు. అయినా కూడా నన్నెవరు అతిక్రమించడం, నన్ను అతిక్రమించడానికి ఎవరికి సాధ్యం? నేను స్వీకరించిన ఈ కవచ కుండలాలను దొంగిలించే సామర్థ్యం ఎవరికి ఉంది అని తననుకున్నాడు. సాయంకాలం అయ్యింది, సంధ్యావందనం చేసే సమయం ఆసన్నమయ్యింది కనుక జలాశయం కూడా తనకు దొరికింది కనుక అక్కడ నేలపైనే ఆ కుండలాలను పెట్టాడు. పెట్టి ధైర్యంగా తను నదిలోకి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేయనారంభించాడు. నమో దేవేభ్య గురుభ్యశ్చ కృత్వా మహతా జవేన తమన్వయాత్. దేవతలకు గురువులకు నమస్కరించి వేగంగా తనొచ్చాడు. తస్య తక్షకో దృఢమాసన్నః సతం జగ్రాహ గృహీతమాత్ర సతద్రూపం విహార తక్షక స్వరూపం కృత్వా సహసాధరణ్యాం వివృతం మహాబిలం ప్రవివేశ. ఆ క్షపణక వేషంలో వెంబడుతూ ఉన్న వ్యక్తి ఆ కుండలాలను స్వీకరించాడు. స్వీకరించిన తరువాత తక్షక రూపాన్ని గ్రహించి అక్కడే ఉన్న బిలంలోకి తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన తరువాత ఆ బిలం మళ్ళీ మూసుకుని పోయింది. ఆ భూమిని గుర్తించాడు. వెళ్ళి చూస్తే అక్కడ బిలం లేదు, ఏ విధమైన రంధ్రం కల్పించడం లేదు. బ్రాహ్మణుడు తన దగ్గర దండం ఉంది, ఆ దండంతో త్రవ్వుతూ ఉన్నాడు, ఆ నేలను త్రవ్వుతూ ఉన్నాడు. నేలను త్రవ్వుతూ ఉన్నప్పుడు చాలా తనకు అసలు ఎలా దండంతో నేలను త్రవ్వడం ఎలా సాధ్యమవుతుంది? మహాబిలం ప్రవిశ్యచ నాగలోకం సభవనమగచ్చత. నాగలోకానికి వెళ్ళి తన ఇంటికి తను చేరుకున్నాడు ఆ ఉత్తంకుడు. అప్పుడు ఆ క్షత్రియ ఆ పౌష్యరాణి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇది తనంతా తక్షకుడు ఆ కుండలాలపైన కన్ను వేశాడని భావించి ఆ దండ కాష్టంతో త్రవ్వుతూ ఉన్నాడు. తనకు సాధ్యమవ్వడం లేదు, చాలా క్లేశాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు చూశాడట.
చూడండి దేవాది దేవతల సహాయం ధర్మాత్ములకు ఎలా ఉంటుందో, ఎలా ధర్మాత్ములకు ఉపకరిస్తారో చూడండి. ఇంద్రుడు రాలేదక్కడికి, కానీ ఇంద్రుడు తన వజ్రాయుధానికి పని చెప్పాడట. వజ్రాయుధం అభిమాని అయిన దేవత కూడా ఉన్నాడు ఆ వజ్రాయుధానికి. ఆ వజ్రాయుధాన్ని ఆదేశించాడు, వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి సహాయం చేయమన్నాడు ఇంద్రుడు. దేవతలందరూ మనకు కనిపించి సహాయం చెయ్యరు, మనకు కనిపిస్తూ. కానీ మనకు కనిపించకుండానే ఏ ఉపాయంతో మా ఆపదలు తీరుతాయో ఆ ఉపాయంలో వారు ప్రవేశించి మా ఆపదలను పరిహరిస్తారు దేవతలు. వైద్యుల ఆ శస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ శస్త్రాలలో ప్రవేశిస్తారు. వైద్యులిచ్చిన మందులు ఏవైతే ఉంటాయో మందుల్లో దేవతలు ప్రవేశిస్తారు. అలా ప్రవేశించి మా ఆపదలను పరిహరిస్తారు దేవతలందరూ కూడా. ఔషధాన్ని స్వీకరించేటప్పుడు ఇలాంటి అనుసంధానం ఉండాలి. ఆ వజ్రాయుధం ఆ దండకాష్టంలో ప్రవేశించింది. ప్రవేశించిన తరువాత చాలా సులభంగా తను ఆ బిలాన్ని త్రవ్వాడు. బిలాన్ని త్రవ్వి తను నాగలోకానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడికి అలా ఇంద్రుడు సహాయం చేశాడు. చూడండి, దేవతలు ఏం చేస్తారు మాకు అని మనం అంటాం, కానీ ఆ దేవతలను తను నమస్కరించాడు కాబట్టి సరి అయిన సందర్భంలో దేవతలను గురువులను నమస్కరిస్తే, సంధ్యావందనం చేస్తే, ఆ సంధ్యావందనంతో ప్రసన్నులైన దేవతలు అక్కడ దిగుపస్థానం చేస్తారు కదా. పూర్వదిక్కుకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. అలా ఇంద్రుడిని నమస్కరించాడు కదా తను. కనుక ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రేరించి ఆ బ్రాహ్మణునికి సహాయం చేయమని చెప్పాడు. ఆ వజ్రాయుధం సాక్షాత్తుగా కనిపించేట్లు రాలేదు, ఆ దండకాష్టంలో ప్రవేశించింది. ప్రవేశించిన తరువాత చాలా చక్కగా అనాయాసంగా బిలాన్ని త్రవ్వుకున్నాడు. నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకానికి వెళ్ళి నాగాంతానస్తువత్ ఏభి శ్లోకై, ఈ శ్లోకాలతో ఆ నాగదేవతలను తను ప్రార్థించాడట. మొట్టమొదట ఆ బ్రాహ్మణుడు చూడండి ఎంత నేర్చుకున్నాడో తను మనం గమనించాలి. ఆ శ్లోకాలను నేను చదువుతాను. కొన్నే శ్లోకాలు ఉన్నాయి. నాగపంచమిని మేము పండుగను చేసుకున్నాము కాబట్టి దాన్ని మనసులో ఉంచుకుని ఆ శ్లోకాలను నేను పారాయణం చేస్తాను. సావధానంగా వినండి. య ఐరావతరాజానః సర్పాः సమితి శోభనాः క్షరంతరివ జీమూతాः సవిద్యుత్పవనేరితాः సురూపా బహురూపాశ్చ తథా కల్మాషకుండలాः ఆదిత్యవన్నాగపృష్ఠే రేజురైరావతోద్భవాः బహూని నాగవేష్మాని గంగాయాస్తీర ఉత్తరే తత్ర స్థానపి సంస్థోమి మహతః పన్నగానహం ఇచ్చేత్కోర్కాంశు సేనాయాం చర్తుమైరావతం వినా శతాన్యశీతిరష్టౌ చ సహస్రాణి చ వింశతిః సర్పాణాం ప్రగ్రహాయంతి ధృతరాష్ట్రో యదైజతి ఏ చైనముపసర్పంతి రే చ దూరపథం గతాః అహం ఐరావతజ్యేష్ఠభ్రాతృభ్రాతృభ్యో కరవం నమః యస్య వాసః కురుక్షేత్రే ఖండవే చాభవత్పురా తం నాగరాజమస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చ అశ్వసేనశ్చ నిత్యం సహచరావుభౌ కురుక్షేత్రంచ వసతాం నదీమిక్షుమతీమను జఘన్యజస్తక్షకస్య శ్రుతసేనేతి యశ్రుతః అవసద్యో మహద్యుమ్ని ప్రార్థయన్నాగముఖ్యతాం కరవాణి సదాచాహం నమస్తస్మై మహాత్మనే. ఇలా తక్షక సర్పాన్ని కూడా తను స్తోత్రం చేశాడు. ఇలా స్తోత్రం చేసి నైవతే కుండలే లేభే తతశ్చింతాముపాగమత, ఇలా ఆ నాగదేవతలను స్తుతించిన తరువాత కూడా తను కుండలాలను పొందలేదు, కుండలాలు తనకు లభించలేదు. చాలా చింతించడం ప్రారంభించాడు. ఏం చేయడం ఇప్పుడు? 4వ రోజు వెళ్ళాలి. నేనే అడిగాను గురుదక్షిణ ఏం కావాలని. గురుదక్షిణ కావాలని దీన్ని కోరుకున్నారు, కానీ దాన్ని ఇవ్వడం నా వల్ల కావడం లేదే అని తను లోపల కృంగిపోతూ ఉన్నాడు. చింతాతురుడై తనున్నాడు. అలాంటి సందర్భంలో ఏవం స్తువన్నపి నాగాన్ యదాతే కుండలే నాలభత్తదా తదా అపశ్యత్ స్త్రియౌ తంత్రే అధిరోప్య సువేమే పటం వయంత్యౌ. అక్కడ 2 స్త్రీలు కనిపించారు. ఆ 2 స్త్రీలు కూడా నేస్తూ ఉన్నారు, వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు, ఒక వస్త్రాన్ని వారు నేస్తూ ఉన్నారు. అక్కడ 2 విధమైన దారాలు ఉన్నాయి. తెల్లని దారాలు ఒక చోట, నల్లని దారాలు మరో చోట. ఒకవైపు నల్లని బట్టను నేస్తూ ఉన్నారు, మరోవైపు నల్లని బట్ట నేయబడుతూ ఉంది. వాటిని చూశాడు. తస్మిన్ తంత్రే కృష్ణాస్థితాశ్చ తంతవః. ఆ తరువాత చక్రం ఒకటి ఉంది. ఆ చక్రానికి మధ్యలో పళ్ళలాగా ఉంటాయి కడంది. చక్రం అలాగే ఉండదు, రెక్కలుంటాయి ఆ
చక్రానికి ఫ్యానుకు రెక్కలు ఎలా ఉంటాయో 3, 4 అలా ఆ చక్రం బండి చక్రం మీరు చూసే ఉంటారు. ఆ బండి చక్రానికి మధ్యలో ఆ ఆ అరల్లా ఉంటాయి ఆ చక్రానికి. ఆ పళ్ళలాగా ఉంటాయి అవి. వాటిని 12 ఆ అరాలను వాడు చూశాడు ద్వాదశారం. 6 కుమారులు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు. ఒక పురుషుణ్ణి చూశాడు, మరొకటి గుర్రం అక్కడ కనబడింది. ఇన్ని వస్తువులు అక్కడ తనకు కనిపించాయి. సతాన్ సర్వాన్ తుష్టావ ఏభిర్మంత్రవాద శ్లోకై. ఆ తరువాత వారినందరినీ కూడా స్తుతించాడు. ఆ శ్లోకాలు కూడా ఓ 4, 5 ఉన్నాయి. వాటిని కూడా నేను చదువుతాను. త్రీణ్యర్పితాన్యత్ర శతాని మధ్యే షష్టిశ్చ నిత్యం చరతి ధ్రువేస్మిన్ చక్రే 24 పర్వయోగే షడ్వై కుమారా పరివర్తయంతి తంత్రం చేదం విశ్వరూపే యువత్యౌ వయతస్తంతోన్ సతతం వర్తయంత్యౌ కృష్ణాన్ సితాంశ్చైవ వివర్తయంత్యౌ భూతాన్యజస్రం భువనాని చైవ వజ్రస్య భర్తా భువనస్య గోప్తా వరత్రస్య హంతా నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే మహాత్మా సత్యానృతే యో వివినక్తి లోకే యో వాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనమభ్యుపైమి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేషాయ పురందరాయ. వాటినన్నిటినీ ఏవి తనకు కనిపించాయో వాటిలో ఎవరున్నారు అని తాను తెలుసుకుని జ్ఞానపూర్వకంగా అనుసంధానం చేస్తూ అక్కడ ముఖ్యంగా ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో తనే పురంధరుడు, తనే ఇంద్రుడు, త్రిలోకాధిపతి తను అని తెలుసుకుని ఇంద్రుణ్ణి స్తుతించిన తరువాత ఆ పురుషుడు చెప్పాడు, చాలా సంతోషం, నువ్వు చేసిన స్తోత్రం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది, నీకేం చేయాలి అని అన్నప్పుడు నాగాలన్నీ సర్పాలన్నీ నా వశమవ్వాలి. ఏది తక్షకమో ఏది ఏ నాగమో నాకు తెలియడం లేదు. ఆ తక్షకం నా కుండలాలను తీసుకొని వెళ్ళాడు కనుక ఆ కుండలాలు నాకు కావాలి, నాగాలన్నీ నాకు వశం కావాలి అని చెప్పిన తరువాత ఆ పురుషుడు మళ్ళీ చెప్పాడు, ఇక్కడ గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం యొక్క అపాన స్థానం గుదద్వారం అని అంటారు, మల విసర్జన స్థానం. ఆ మల విసర్జన స్థానంలో నీ నోటిని పెట్టి జోరుగా ఊదమన్నాడు. తరువాత తను అలాగే అపాన దేశంలో జోరుగా ఊదాడు. జోరుగా ఊదిన తరువాత చాలా చిత్రం జరిగింది. ఆ గుర్రం యొక్క అణువు నుండి అగ్ని బయటికి వస్తూ ఉంది. అలా అగ్ని బయటికి వచ్చి ఆ నాగలోకాన్నే దహించి వేస్తూ ఉంది. అంతటా పొగ నిండిపోయింది, అగ్ని నిండుతూ ఉంది. పొగ అంటే పాముకు పడదు, అగ్ని అంటే పడదు కనుక ఇదేదో అనర్థం జరుగుతూ ఉందని అక్కడి నుంచి తక్షకుడు బయటికి వచ్చాడు. తక్షకుడు బయటికి వచ్చి ఆ కుండలాలను తన ముందు పెట్టాడు. తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. ఇమే కుండలే గృహ్ణాతు భవానితి సతే ప్రతిగ్రాహ్య ఉత్తంక ప్రతిగృహ్య చ కుండలే అచింతయత. సరే, కుండలాన్ని తీసుకున్నాడు. ఇక సరి అయిన సమయానికి వెళ్ళడం ఎలా? ఈ 3 రోజులు అయిపోయాయి, 4వ రోజు సరి అయిన సమయానికి వెళ్ళాలి. వెళ్ళగలనా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను, చింతించనారంభించాడు. ఎందుకని? అద్య తత్పుణ్యకం ఉపాధ్యాయాన్యాహ దూరం చ అహం అభ్యాగత సకథం సంభావయేరమితి. ఈరోజే ఆ పుణ్యకం, ఆ ఉద్యాపనం ఈరోజే ఉంది. ఈరోజు భోజన సమయానికి నేను ఎలా వెళ్ళగలను అని చాలా చింత, ఆ చింతతో తను పరితపిస్తూ ఉన్నాడు. అలా చింతిస్తూ ఉన్నప్పుడు ఆ పురుషుడు అన్నాడు, ఎందుకయ్యా చింతిస్తూ ఉన్నావు? నేను సహాయం చేస్తాను, ఈ గుర్రం పైన కూర్చో, క్షణంలోనే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావన్నప్పుడు చూడండి ఇంద్రుడు మళ్ళీ బ్రాహ్మణులకు ఎలా సహాయం చేస్తూ ఉన్నాడో. బ్రాహ్మణులకు మాత్రమే కాదు, సాధువులందరికీ కూడా దేవతలు సహకరిస్తారు. దేవతలు అలాంటి ఆశీర్వాదం చేస్తారు, అనుగ్రహం చేస్తారు. ఈ గుర్రం పైన ఎక్కి వెళ్ళమన్నప్పుడు గుర్రం పైన వెళ్ళాడు, క్షణంలోనే అక్కడికి వెళ్ళిపోయాడు. 4వ రోజు వంట అయిపోయింది, బ్రాహ్మణులకు వడ్డించాలి, అయినా తను రావడం లేదు, ఉత్తంకుడు రావడం లేదు. తను అనుకుంది, ఇక తను శపించాలని తను పూనుకుంది. అథ ఏతస్మిన్నంతరే స ఉత్తంక ప్రవిశ్య ఉత్తంకో నాగచ్చతీతి శాపాయ అస్య మనోదధే. శపించాలని మనసులో అనుకున్న సందర్భంలోనే ఉత్తంకుడు ప్రత్యక్షమై ఆ కుండలాలను సమర్పించుకున్నాడు. తను చెప్పింది, ఏదో నువ్వు తీసుకోవడానికని వెళ్ళావు, కానీ తీసుకురావేమో అనుకొని నిన్ను శపించాలని అనుకున్నాను, కానీ అంతలోనే నువ్వు వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. చాలా సంతోషమని ఆ కుండలాలను ధరించి తనేమనుకుంది, ఆ కుండలాలను ధరించి బ్రాహ్మణులకు వడ్డించాలి అని తననుకుంది, వడ్డించని ఆరంభించింది.
అయ్యింది. ఆ కర్మ అంతా అయిన తరువాత బైదాచార్యుల వారు పిలిచారు. ఉత్తంకుణ్ణి పిలిచారు. ఎందుకయ్యా ఇంత జాప్యం జరిగింది? ఎందుకు ఇంత ఆహ్, పొద్దయింది అని తనంది. గురువుల వారు అన్నారు. అన్నప్పుడు తను శిష్యుడు చెప్పాడు ఉత్తంకుడు, లేదు వెళుతూ ఉన్నప్పుడు ఇలా ఒక ఎద్దు, ఒక పురుషుడు కనిపించాడు. ఆ ఎద్దు యొక్క పేడను తినమన్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. తరువాత తక్షకుడు ఆ కుండలాలను దొంగిలించాడు. దొంగిలించిన తరువాత నాగలోకానికి వెళ్ళడం నా వల్ల కాలేదు. అయినా వెళ్ళగలిగాను. వెళ్ళిన తరువాత అక్కడ ఇలా ఇద్దరు స్త్రీలు మరియు ఒక చక్రం, అక్కడ 6 పళ్ళు, ఆ చక్రానికి 6 పళ్ళు కనిపించాయి. ఆరుగురు యువకులు దాన్ని తిప్పుతూ ఉన్నారు, ఆ చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు. నల్లని తెల్లని దారాలు అక్కడ కనిపించాయి. దాంతో వస్త్రాన్ని నేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక పురుషుడు, ఒక గుర్రం కనిపించింది. అవేంటి అని నాకు అర్థం కాలేదు. మీకు తెలుసు కనుక మీరు బోధించాలని గురువులను అడిగిన తరువాత తను చెప్పాడు, నువ్వు ఎద్దు యొక్క పేడనేమైతే తిన్నావో అది పేడ కాదయ్యా, అది అమృతం. అది అమృతాన్ని నువ్వు స్వీకరించావు కాబట్టి నీకు నాగలోకానికి వెళ్ళడం సాధ్యమయ్యింది. నాగలోకంలో నువ్వు మరణించకుండా ఉన్నావు కదా. నాగలోకంలో ఉండడం ఎవరికి సాధ్యమవుతుంది? అసలు సాధ్యం కాదు. భూలోకంలోనే ఉండడం సాధ్యం కాదు, నాగలోకంలో ఉండడమా? ఆ విషవాయువుల వలయాల్లో ఎలా ఉండగలిగావు నువ్వు అనుకున్నావు? ఆ అమృతం తిన్నందువలన, త్రాగినందువలన అక్కడ సుఖంగా ఉండగలేవు. ఇంద్రుని అనుగ్రహం అది అని గురువర్యుల వారు చెప్పారు. చాలా సంతోషం కలిగింది. ఇంద్రుని పైన భక్తి రెట్టింపేంటి, భక్తి అభివృద్ధమయ్యింది, చాలా అభివృద్ధమయ్యింది. చూడండి, గురువులంటే ఎలా ఉండాలి. పెద్దలపైన, దేవతలపైన, గురువులపైన, ధర్మం పైన, శాస్త్రాలపైన ఆదరం, అభివృద్ధి అయ్యేలా గురువుల ఉపదేశం ఉండాలి. అలా ఉపదేశించిన తరువాత ఇక నాగలోకంలో కనిపించిందేంటి అంటే, ఆ నాగలోకంలో ఇద్దరిని స్త్రీలను నువ్వు చూసావే, ధాత విధాత అనే పేరు గల స్త్రీలు వారిరువురు కూడా. ఆ నేత పలక ఏదైతే ఉందో ఆ నేత పలక పైన తెల్లని నల్లని దారాలను చూసావన్నావే, అదేంటి? రాత్రి పగలు. నల్లని దారాలు రాత్రి, తెల్లని దారాలు పగలుకు సంకేతం. అంటే ఆ పగలు రాత్రులను చేసే దేవతలు వారిరువురు, ధాత విధాత అనే దేవతలు. తర్వాత చక్రం చూసావే, 6 పళ్ళున్న చక్రం చూసావే, 6గురు దాన్ని తిప్పుతూ ఉన్నారే, 6 ఋతువులు వారే ఆ కుమారులు. ద్వాదశారాహ 12 పళ్ళని చూసావు కదా ఆ చక్రం మధ్యలో. ఆ 12 పళ్ళు, 6 అన్నాను, 6 కాదు, 12 పళ్ళు చూసావే, అవి 12 మాసాలు. ఒక చక్రం చూసావు కదా, అదే సంవత్సరం, ఒక సంవత్సరం. దీనికి సంకేతం అదంతా. తర్వాత పురుషుణ్ణి చూసావన్నావు, తనే పర్జన్యుడు. ఇక గుర్రాన్ని చూసావన్నావు, ఆ గుర్రమే అగ్ని. యో వృషభస్త్వయాపతి గచ్చతా దృష్ట స ఐరావత నాగరాట్. నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు ఎద్దును చూసావన్నావే, అది ఐరావతం. దానిపైన ఒక పురుషుడు కూర్చున్నాడన్నావే, తను ఇంద్రుడు అని ఇలా చెప్పగా మధ్యలో ఆ నాగలోకంలో పురుషుడు ఇంద్రుడు అని నేను చెప్పాను. ఇంద్రుడు కాదది, మహాభారతంలో పర్జన్య అని చెప్పబడింది. సరే, అలా బోధించిన తరువాత యశ్చైనమధిరూఢ పురుష సచ ఇంద్ర యదపితే భక్షితం తస్య ఋషభస్య పురీషం తదమృతం తేన ఖల్వసి తస్మిన్నాగభవనే న వ్యాపన్నస్త్వం. ఆ అమృతాన్ని తినడం వల్ల నాగలోకంలో నువ్వు సురక్షితంగా ఉండగలిగావు, నువ్వు అక్కడ చనిపోలేదు. సహి భగవానింద్రో మమ సఖ తదనుక్రోషాదిమనుగ్రహం కృతవాన్. ఎంత గొప్పని మాటలు చెబుతున్నారో చూడండి. ఆ బైదాచార్యుల వారు అంటారు, ఆ ఇంద్రుడు ఎవరంటే నా మిత్రుడు. ఇంద్రుడు నా మిత్రుడు, నా పైన తన దయ, నా శిష్యుడవని నీ పైన అలాంటి కనికరం తను చూపించాడు, అలా కరుణించాడు. ఇంద్రుణ్ణి ప్రార్థించవయ్యా, ఇంద్రుణ్ణి మరవకూడదు, భగవంతుణ్ణి కూడా మరవకూడదని తనకు చెప్పాడు. తత్సౌమ్య గమ్యతామనుజానే భవంతం శ్రేయ అవాప్స్యసీతి స ఉపాధ్యాయేన అనుజ్ఞాత భగవాన్ ఉత్తంక క్రద్ధస్తక్షకం ప్రతిచికీర్ష్యమాణ హస్తినపురం ప్రతస్థే. అక్కడి నుంచి తను గురువుల వారు ఆదేశించారు, ఆశీర్వదించారు. ఇక పైన వేదాలన్నీ నీకు ప్రతిభాతమవుతాయి, ధర్మశాస్త్రం ప్రతిభాతమవుతుంది, ఇక నీవు గురుకులం నుండి వెళ్ళొచ్చు అని చెప్పిన తరువాత గురుకులం నుండి నేరుగా హస్తినావతికి వెళ్ళాడు. ఎందుకని? తక్షకుని వల్ల ఎలాంటి ఆపదను నేను అనుభవించాను, ఎలాంటి టెన్షన్ నాలో కలిగింది,
కనుక తక్షకునికి ఏదైనా ప్రతీకారం చేయాలి. ప్రతీకారం చేసే స్వభావం బ్రాహ్మణులకు ఉందా? లేదు. కనుక క్షత్రియులు అలాంటి ప్రతీకారాన్ని నిర్వర్తించాలి. కనుక రాజుకు తన బాధను నివేదించి ప్రతీకారాన్ని చేయించాలని సరిగ్గా తను హస్తినావతికి వెళ్ళాడు. హస్తినావతికి వెళితే అక్కడ తక్షశిలకు వెళ్ళి అక్కడ తవకల్ని సరిచేసి అప్పుడే జనమేజయుడు అక్కడికి వచ్చాడు. చూడండి, మళ్ళీ కథ ప్రారంభమైంది. మొట్టమొదట కుక్క కథ మనకొచ్చింది. అక్కడి తర్వాత తను శృతశ్రవ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత సోమశ్రవుణ్ణి పిలుచుకొచ్చాడు కాస్త పౌరోహిత్యం చేయించాలని. అటు నుంచి తక్షశిలకు వెళ్ళాడు. తక్షశిల నుండి ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇంత సందర్భంలో ఇన్ని గాథలు జరిగాయి. తను వెళ్ళి వచ్చేంత ప్రసంగంలో వచ్చాడు. హస్తినాపురంలో చాలా సుఖంగా తనున్నాడు. అప్పుడు ఉత్తంకుడు వెళ్ళాడు. ఉత్తంకుడు వెళ్ళి చెప్పాడు, అన్యస్మిన్ కరణీతు కార్యే పార్థివసత్తమ బాల్యాదివాన్య దేవత్వం కురుషే నృపసత్తమ. ఆ రాజా, ఏ పని చేయాలో ఆ పని చేయడం లేదు, చెయ్యకూడని పనులను నువ్వు చేస్తూ ఉన్నావే, ఏంటిది సమంజసమా అన్నప్పుడు రాజుకు చాలా భయం కలిగింది జనమేజయునికి. అదేంటి, చెయ్యరాని పని నేను చేస్తూ ఉన్నాను, ఏ పని చేయాలి, ఏ పనిని చేయకుండా నేనున్నాను, ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నానే, నా ధర్మం కదా, నా ధర్మాన్ని నేను చేస్తూ ఉన్నాను అని తనన్నాడు. అప్పుడు ఉత్తంకుడు అన్నాడు, సరే ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నావు నిజమే, కానీ నీ తండ్రిని చంపింది ఎవరు? గుర్తుంది కదా, ఎవరు నీ తండ్రిని చంపింది? కట్టెలు కొట్టేవాడు వచ్చి చెప్పాడు కదా, తక్షకుని వల్ల నీ తండ్రి మరణం జరిగిందని. అయినా కూడా ఇంత స్వచ్ఛందంగా, ఇంత సంతోషంగా, ఏ విధమైన ఆ ప్రతీకార భావన లేకుండా నువ్వు కూర్చున్నావే, నీ తండ్రిని చంపిన తక్షకునికి ప్రతీకారం చేయాలనే మనసు కూడా నీకు లేదే, అంత మృదువైపోయిందా, బ్రాహ్మణుని మనస్సు అయిందా నీది అన్న తరువాత తేన క్షణపరాధీసదట్టో దుష్టాంతరాత్మన. ఏ అపరాధం చేశాడు పరీక్షిత్ మహారాజు? ఎందుకని తనను చంపాడు? తరువాత నువ్వు ఆ తక్షకుణ్ణి ఏమైనా చేసి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. ఇయాసుం కాశ్యపం చైవన్ నివర్తరత పాపకృత. ఆ పరీక్షితుణ్ణి సంరక్షించాలని కశ్యపుడు వస్తూ ఉన్నాడు. కశ్యప అనే పేరు గల వైద్యుడు, ఈ ఋషి కాదు. తను వస్తూ ఉంటే తన సామర్థ్యాన్ని చూసి తన్ను వెనక్కి పంపించి మళ్ళీ రాజును చంపాడు. మమ ప్రియంచ సుమహత్కృతం రాజన్ భవిష్యతి. కనుక నువ్వు చేయాలి, ప్రతీకారాన్ని చేయాలి. అలా ప్రతీకారాన్ని చేస్తే నా ప్రతీకారం కూడా తీరుతుంది. విగ్రహకృతో మహారాజ గురువర్థం చరతోనగా. గురువుల కోసం ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా అలాంటి విఘ్నాన్ని తను కల్పించాడు. కాబట్టి నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే నా ప్రతీకారం కూడా తీరుతుందని చెప్పాడు. సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నాడు, ఏతచ్ఛ్రత్వాత్ నృపతి తక్షకార్య చుకోప ఉత్తంక వాక్య హవిష దీప్తోగ్నిరహవిషాయత. తరువాత తక్షకుని పైన తన కోపం కలిగింది. ఎందుతో? ఉత్తంక వాక్య హవిష. ఉత్తంకుల వాక్యమనే హవిస్సు అగ్నిలో పడింది. అగ్నిలో పడితే అగ్ని భగ్గుమంటుంది కదా, అలాగే ఉత్తంకుని వాక్యాన్ని విన్న తరువాత ఆ జనమేజయునులేని కోపాగ్ని భగ్గుమని మండుతూ ఉంది. అపృచ్ఛత్సతదా రాజా మంత్రిణ స్వాన్ సుదుఃఖిత ఉత్తంకస్యైవ సాన్నిధ్యే పితుస్వర్గగతిం ప్రతి. ఉత్తంకుడు అక్కడే ఉండగానే మంత్రులందరినీ అడిగాడు, ఎలా నా తండ్రి మరణించాడు? తదైవ హి సరాజేంద్రో దుఃఖశోకప్లుతోభవత యదైవ వృత్తం పితరముత్తంకాదశృణోత్తదా. ఉత్తంకుడేం చెప్పాడో అవే మాటల్ని మంత్రులందరూ చెప్పిన తరువాత ఇక తక్షకుని పైన మరింత రగిలిపోయాడు. ఏదో ఒక ప్రతీకారాన్ని తీర్చుకోవాలని తను సంకల్పించుకున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌష్యపర్వణి తృతీయోధ్యాయ. ఇక్కడికి పౌష్యపర్వం. ఆ పౌష్యపర్వంలో 3 అధ్యాయాలున్నాయి. ఆ 3 అధ్యాయాలు ఇక్కడ సమాప్తమయ్యింది. ఆ తరువాత పౌలోమ పర్వం ప్రారంభమవుతుంది. రోమహర్షణపుత్ర ఉగ్రశ్రవాసౌతి పౌరాణిక నైమిషారణ్యే శౌనకస్య కులపతైర్ద్వాదశ వార్షికే సత్రే ఋషీన్ అభ్యాగతాన్ ఉపతస్థే. ఆ శౌనకాది మునులందరూ కూడా మళ్ళీ సూతాచార్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు ఏమని సమాధానం దొరికింది అనే విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.